నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభినందనాలు తెలియజేస్తున్నాము. నా ప్రియులారా, ఈరోజు సాల్వేషన్ పవర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఆత్మీయ వేదిక ద్వారా మేము ఈ సమాజంలో ఆత్మసత్యాలు ప్రకటిస్తున్నాము. రెండవదిగా, బలహీనంగా ఉన్నటువంటి క్రైస్తవులు చాలామందికి వాక్యం యొక్క సత్య జ్ఞానాన్ని చెప్పి వారిని బలపరుస్తున్నాం. నా ప్రియులారా, ఈరోజు సమాజానికి కావాల్సింది ఆత్మను గురించినటువంటి విశ్లేషణ, ఆత్మను గురించినటువంటి జ్ఞానము మనము ప్రకటించాలి ఈరోజు. తర్వాత రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన సంబంధమైనటువంటి సువార్తను కూడా మనం ప్రకటించాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో మనం ఉంటున్నాం. ఈ భారతదేశంలో ఉన్న దాదాపు 95% మనుషులు, దాదాపు 140 కోట్ల మంది అన్యజనులు మాత్రమే. వాళ్ళు క్రైస్తవుల శాతము మహా అయితే ఒక 1.5%, 2% ఉంది అఫీషియల్గా. మరి ఈరోజు మనకు యేసుక్రీస్తు మరణం పాపక్షమాపణ నిమిత్తము జరిగిందనేది ఈ ప్రపంచానికి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ రక్షణ సువార్తను, అసలు ఈ యొక్క మరణం వరకు ఉన్నటువంటి సువార్తను బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో ఈ ప్రపంచమంతా ఒక సమయంలో ఉండింది. అధికారమును బట్టి వాళ్ళు తీసుకెళ్లారండి. వాళ్ళ ప్రేమను చూపించినారు. ప్రజల అవసరతలను వారు గుర్తించి వాళ్ళకి ఇచ్చారు. పాపం ప్రేమతో ఇచ్చారు. ఇచ్చి ఈ గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు చూపించి అనేకుల్ని ఆలోచింపచేశారు. నా ప్రియులారా, కానీ వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి సువార్తను ఎక్కడ ప్రకటించలే. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక నరుడుగా ఈ భూమికి వచ్చి ఆయన మరణము పొందినాడు. ఆ మరణము ద్వారా మనుషులందరికీ పాపక్షమాపణ దొరికింది. తిరిగి ఆయన 3వ దినం లేచినాడు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు, మహనీయుడు అని ప్రజలు నమ్ముతున్నారు. ఈ భారతదేశంలో ముఖ్యంగా ఈరోజు వాళ్ళకు వచ్చే సందేశం ఏమంటే, ఎందుకు యేసు ప్రభువుని మేము నమ్ముకోవాలా, దానివల్ల ఏమి లాభము అనేటువంటి స్థితి ఎవరికైనా ఉంటుంది. నా ప్రియులారా, అందుకే కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు ఎందుకు వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తారు, యేసు ప్రభువుని నమ్ముకోండి, మా దేవుళ్ళు మాకున్నారు, మేము బాగున్నాము, మేము సంతోషంగా ఉంటున్నాము, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి, మా పిల్లలు బాగా చదువుకున్నారు, మేము సాంఘిక సేవలు చేస్తాము, మరి మేమెందుకు నమ్ముకోవాలా, ధర్మకార్యాలు చేస్తున్నాము, అన్నదానాలు చేస్తున్నాము, మరి మాకేం అవసరం ఇదంతా అని వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు. వాస్తవమేది. ఎందుకంటే ఈరోజు నవనాగరికత పెరిగిపోయింది. ముఖ్యంగా అన్యజనుల యొక్క కుటుంబాలు బాగున్నాయి క్రైస్తవుల కన్నా. ఈరోజు చెప్పాలంటే వాళ్ళ బిడ్డలు బాగా చదువుకున్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు, మంచి ధనం ఉంది వాళ్ళ దగ్గర, చాలామంది దగ్గర బాగా ఉన్నతంగా ఉన్నారు. ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్లకు నాగరికత తెలియదు ఈ భారతదేశంలో. కానీ ఈరోజు ఏం లేదు, అన్ని జనులే బాగున్నారు, చాలా బాగున్నారు, వాళ్ళ బిడ్డలంతా చదువుకున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. ఇంకా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మన క్రైస్తవుల్లోనే డైవర్సులు ఎక్కువ అంటండి. డైవర్సులు ఎక్కువ చేస్తున్నారు. చాలా విచారకరమైనటువంటి స్థితి. అసలు డైవర్స్ అనేది జరగకూడదు మన క్రిస్టియానిటీలో. ఒక విశ్వాసురాలు కానీ, విశ్వాసి కానీ, ఎవరైనా కానీ ఇలాంటి జరగకూడదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఈరోజు అలాంటి ఒక పరిస్థితి ఉందంటే అది ఒక విధంగా చెప్పాలంటే చాలా సిగ్గుతో మనం తలంచుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఇప్పుడు కూడా మతస్థుడుగానే చూస్తున్నారు. ఆయన ఒక దేవుడు, మా దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు అంటారు. కానీ వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము నమ్ముకోవడం వల్ల, వెంబడించడం వల్ల ఏమొస్తుంది మాకు అనేది చాలామందికి క్లారిటీ లేదండి ఈరోజు.
ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే పునరుత్థాన సంబంధమైనటువంటి సువార్తను మనం ప్రకటించడం లేదు ఎక్కడ. మనిషి ఆయన మరణములో మనిషికి పాప క్షమాపణ దొరికింది, కానీ ఆయన పునరుత్థానములో మనకు పునరుత్థానం ఉంది. ఈ మనిషి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలామంది అనుజనులు, ఈ శరీరము మహా అయితే 75 సంవత్సరాలు జీవిస్తుంది, మరణం సంభవించినాక కొంతమంది ఏమంటారంటే మరో జన్మ ఉంటుంది, మనం చేసిన పాప పుణ్యాలని బట్టి మరో జన్మ ఉంటుంది, ఒక జంతువుగానో లేకుంటే ఇంకొక విధానంలో వెళ్తాం. అంటే 7 జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ తిరిగి మనం మోక్షానికి వెళ్తామని అంటారు కొంతమంది ఏమంటారంటే ఆత్మ శూన్యంలో చేరిపోతుంది అని వాళ్ళు చెప్తారు. ప్రియులారా, ఒక అద్భుతమైన విషయాన్ని మనము ఈ సమాజానికి సరిగా మనము చెప్పలేకపోతున్నాం. ఏమంటే ఆయన 3వ రోజు లేచినాడు అని నమ్ముతున్నారండి. ప్రతి ఒక్క ప్రజలు నమ్ముతున్నారు, ఈ ప్రపంచమంతా నమ్ముతుంది. ఈరోజు మనం చేసే సువార్త ఏముందండి? యేసు ప్రభు పాప క్షమాపణ నిమిత్తము మరణించినాడు అనేది బ్రిటిషర్స్ అద్భుతంగా నడిపించినారు ఈ ప్రపంచంలో. వాళ్ళ అధికారంను బట్టి, వాళ్ళ యొక్క త్యాగాన్ని బట్టి, వాళ్ళు చూపించిన ప్రేమను బట్టి ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అది. ఈరోజు నువ్వు నేనేమో పోయి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఆయన్ని నమ్మడం వల్ల ఏమొస్తుంది, మనిషికి ఏమొస్తుంది, ఆయన నమ్మడం వల్ల ఏమి జరుగుతుంది మరణం తర్వాత అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారండి. మనం సమాజానికి సరిగా తీసుకెళ్ళలేకపోయినాం. రెండో విషయం ఏమంటే ఆత్మను చాలా నమ్ముతారండి వాళ్ళు. అన్ని జనులు పాపము ఆత్మ అంటే చాలా భయం, వాళ్ళకు ఆత్మ అంటే చాలా భయము. అలాగే దేవుడు అంటే కూడా చాలా భయం, నామం అంటే. ఈరోజు అటువంటి ఆత్మను గురించి అద్భుతమైనటువంటి విషయాలను వాళ్లకు మనము తెలియజేయలేకపోయినామండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవ సంఘాలు మేలుకోవాలండి. ఎందుకంటే చెడుతనము విపరీతంగా ప్రాకిపోయింది సమాజం అంతా కూడా. ఈరోజు జనులందరూ కూడా దేవుణ్ణి వెతుకుతున్నారు. వాళ్ళు సత్యాన్వేషణ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏమిటి ఇదంతా అని. ఈ స్థితిలో క్రైస్తవులు గాన సాక్ష్యములు కలిగి జీవించకపోతే దానంతా అవమానకరమైన పరిస్థితి ప్రభువుకు ఇంకోటి లేదండి. చాలా అవమానకరమైన పరిస్థితి. ఎందుకంటే ధనము కోసము సమాజము పరిగెడుతుంది. వాళ్ళకు భక్తి ఉంది, కానీ ధనము దగ్గరికి వచ్చేదలికే కింద పడిపోతున్నారు. కానీ ఈరోజు క్రైస్తవులు ఒక నిజాయితీపరుడైనటువంటి అధికారులు కానీ, ఒక నిజాయితీపరులైనటువంటి మనుషులు కానీ ఎక్కడ కనిపించడం లేదు ఈ సమాజం. చాలా అవమానకరమైన విషయం. ఇంకా చాలామంది ఈ సొసైటీస్ పెట్టుకొని, మినిస్ట్రీస్ పెట్టుకొని అనేక విధాలుగా వచ్చే విశ్వాసులకు ఆత్మజ్ఞానం చెప్పకుండా, రక్షణ భాగ్యం గురించి గొప్పతనాన్ని చెప్పకుండా, సాక్ష్యం యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా, భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని అందిస్తూ వాళ్లకు నీకు ఆశీర్వదిస్తాడు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు రోగం పోతుంది, ఇటువంటి మాటలు చెప్పుకుంటూ పెడుతూ జనుల యొక్క బలహీనతల్ని ఎన్కాష్ చేసుకుంటూ ధనాన్ని పోగు చేసుకుంటున్నారు. ప్రియులారా, మీరందరూ కూడా అలాంటి వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళేటువంటి స్థితి ఉంది. ఎందుకంటే మనము చెప్పాల్సింది ఈరోజు ఒక దైవజనుడిగా ఆత్మజ్ఞానాన్ని ప్రకటించాలండి. అలాగే బలహీనమైనటువంటి క్రైస్తవులకు బలాన్ని ఇచ్చేటువంటి రక్షణ శక్తిని ఇచ్చేటువంటి రక్షణ యొక్క గొప్పతనాన్ని, సాక్ష్యం యొక్క గొప్పతనాన్ని మనము చెప్పాలా. ఎందుకంటే ఈరోజు జనులు కూడా ఎలా తయారైనారంటే విశ్వాసులు ఇలాంటి గొప్ప మాటలకు మాట్లాడుతూ ఉంటే, అద్భుతమైన విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళకు రుచించడం లేదండి. కేవలము ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు చెప్పేటువంటి బోధకుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పబ్బం గడుపుకుని వాళ్ళ యొక్క జీవితాలను నడుపుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను, అలాంటి అబద్ధ బోధల్లో మీరు ఇరుక్కోవద్దండి. ఎందుకంటే వాటి వల్ల మీరు నడిచే మార్గం ఏమంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒక గుడ్డివాడికి దారి చూపునా అన్నాడు ప్రభు కదా. వాడు గుంటలో పడతాడు, వీడు గుంటలో పడిపోతాడు. గుంట అంటే ఏం లేదు, పాతాళం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకున్నాం, అది కాదు గొప్ప. కానీ మళ్ళీ ఈస్టర్ వస్తుంది, మనకు గుడ్ ఫ్రైడే వస్తుంది. మనమందరం గుడ్ ఫ్రైడే రోజు నిజంగా అధికారులందరము మేము లంచాలు తీసుకోము. ఇంకా
మా జీవితాలలో యథార్థంగా బతుకుతామని మనం సమాజానికి ప్రకటిస్తే ఎంత మహిమకరం అండి. అలాగే స్త్రీలు పురుషులు అందరూ కలిసి మేము కుటుంబాలలో కలహాలు పడము, డైవర్స్కి వెళ్ళం, ఇక మీదట మేము మా భర్తల్ని గౌరవిస్తాం, మేము మా భర్తలకు విధేయత చూపుతాము, మాకు ఈ చట్టం వద్దు, మేము సంతోషము సమాధానంతో జీవిస్తాము, దేవుడు జతపరిచిన వారిని మేము దేవుడు జతపరిచిన వారిగా మేము విడిపోము అని ప్రకటించినామనుకోండి, ఎంత గొప్పతనం అండి. సమాజం చేతులెత్తి నమస్కరిస్తుందండి. అలాగే మేము మద్యం తీసుకోము, జూదమాడము, వ్యభిచారాలు చేయము, యథార్థవంతులుగా జీవిస్తామని మనం ప్రశంస చేసామనుకోండి, ఫ్లై కార్డ్స్ పెట్టుకొని, ఎంత గొప్పగా ఎంత మహిమకరంగా ఉంటుంది అది. ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సమాచారంతో మనం ప్రశంస చేస్తే అద్భుతం అండి. చేతులెత్తి నమస్కరిస్తారు మనకంతా. నా ప్రియులారా, ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేయబోతున్నాను. ఏమంటే, మనిషిలో ఆత్మ ఒకటి ఉందండి. బొడ్డు దగ్గర ఉంది అది ఆత్మ. బొడ్డు. ప్రభు అంటాడు, నేనెచ్చు జలము తాగినావంటే, నీరు తాగావంటే నీ యొక్క కడుపులో జీవజలము ప్రవహిస్తుందట. ఏమిటది? ఆయన ఆత్మకిచ్చేటువంటి జీవం. ప్రియులారా, ఆ ఆత్మకు శక్తి లేదు. ఆ శక్తి వచ్చినప్పుడు అది అగ్ని సత్యము చేత వెలిగించబడుతుందండి. ఆ సత్యము చేత వెలిగించబడినప్పుడు ఇది మనస్సు, ఇది ఆత్మ, ఇది శరీరం. ఇది ఆత్మ చీకట్లో ఉందనుకోండి, ఇది అజ్ఞానం, ఇది చెడుతనం. ఈరోజు సమాజ పరిస్థితి ఇది. లోపలికి శక్తి వచ్చిందనుకోండి, ఇది సత్యంతో వెలిగించబడినప్పుడు ఫైర్. ఆ ఫైర్ ఇక్కడ ఏమంటే జ్ఞానం, వెలుగు, ఇది జీవం, మంచితనం. ప్రియులారా, ఆ శక్తి లోపలికి రావాలంటే ఏం కావాలి ఈరోజంటే, ఈ శరీరము బ్రతకాలండి. మళ్ళా ఈ శరీరం బ్రతకాల. ఇది ఆత్మీయంగా మరణించి ఉంది. ఎంత భయంకరం చూడండి. ఆత్మీయంగా చనిపోయింది అది. అందుకే మనిషి ఈరోజు చల్లని వాడిగా చెడుతనాన్ని ఆపాదించుకొని జీవిస్తున్నాడండి. మరి ఈ సత్యాన్ని మనము సమాజానికి చూపించాలా, ప్రకటించడం కాదు, చూపించి ప్రకటించాలి. అలాంటి వారు ఈరోజు యేసుక్రీస్తు నామం ద్వారా సమాజంలో బయలుపరచబడాలండి. ఎంత దారుణం అండి చూడండి. నా ప్రియులారా, సమాజం ఈరోజు ఎలా అయిపోతుంది? ఈరోజు సమాజము రోజు రోజుకు పతనమైపోతుంది, మోరల్ వాల్యూస్ లేకుండా కదా. ఈ మోరల్ వాల్యూస్ లేనటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలా? ఒక క్రైస్తవుడిగా మనం జీవిస్తే చాలండి. మన జీవితాలు సమాజానికి అద్దం పడితే చాలు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అన్యజనులు చాలా మంచివాళ్ళు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, గౌరవిస్తారు, విధేయత కలిగిన వాళ్ళు, సంస్కారం కలిగిన వాళ్ళు. ఏముంటే వాళ్ళని మనము స్నేహం చేయడంలే. వాళ్ళతో మనం స్నేహం చేయము, సువార్తను ప్రకటిస్తాం పోయి. అదే కోపం వస్తుంది వాళ్ళకి. వాళ్ళ యొక్క సంప్రదాయాలని, ఆచారాలని మనం తిడుతూ, వ్యతిరేకిస్తూ మనం సువార్తను ప్రకటిస్తాం. అక్కడే మనము కింద పడిపోతున్నాం. వాళ్ళతో స్నేహం చేసే విధానమే తెలియదు మనకు. వాళ్ళతో మాట్లాడే విధానం తెలియదు. ఏం చెప్పగలము? శత్రుత్వం మధ్య నువ్వు సువార్తను చెప్పగలవా? శత్రుత్వం మధ్య సువార్త ఎవరు వింటారు? నీ సువార్త? ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి పరిస్థితులలో మనిషి పునరుత్థానములో ఈ శరీరం ఎలా లేస్తుంది? మరణించిన శరీరం ఎలా లేస్తుంది? ఈరోజు ఈ సువార్త సమాజానికి వెళ్ళలేదు. నా ప్రియులారా, లూకా సువార్త చూస్తాము. ఒక చిన్న మాట. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గారి కథ అందరికీ తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి నడిచాడు. నడిచినప్పుడు అనేక మంది ఏమంటున్నారంటే, ఏంటి ఈయన మంచివాడు అనుకున్నామే, ఇలాంటి వాడితో జతకట్టి ఉన్నాడు అని వాళ్ళు మనస్సులో తలంచుతున్నారు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇది గ్రహించినటువంటి
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పారు, నశించిన దానిని వెతకి రక్షించుటకు నేను వచ్చినాను. నశించిన దానిని వెతకి రక్షించుటకు నేను వచ్చినాను అన్నాడు. ఏమిటి నశిస్తాంది ఈరోజు మనిషిలో? ఏమిటి నశిస్తాంది? ఏమి వెతికి నశించి ఏం వెతికి రక్షించాలని వచ్చినాడు ఆయన? నా ప్రియులారా, ఈ ప్రశ్నకు క్లారిటీ లేదు మనలో. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, చాలా అవమానకరమైన విషయం ఇది. ఈ మర్మానికి చాలామందికి క్లారిటీ లేదు. సమాజంలో క్రైస్తవులకు, సేవకులకు చాలామందికి తెలియదు. ఆత్మ నశిస్తాంది అనుకుంటున్నారు. ఆత్మ నశింపు కాదండి ఇది. ఆత్మకు మరణము లేదు, నశింపు లేదు. కానీ శరీరము పునరుత్థాన సంబంధమైన శరీరముగా మారుటకు రక్షించడానికి వచ్చాడు. ఈ శరీరము మరణములో ఉంది. ఈ శరీరాన్ని పునరుత్థాన సంబంధమైన శరీరముగా మార్చాలంటే దానికి జీవము కావాలా, జీవము కావాలా. అందుకే ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని మన ఆత్మను సత్యముతో, ఆయన ఆత్మతో వెలిగించి మనకు జ్ఞానం ఇచ్చి శరీరానికి జీవాన్ని ఇచ్చి ఈ లోకములో పునరుత్థాన సంబంధమైన శరీరం కలిగిన వాళ్ళగా మనము జీవించుటకు మార్గాన్ని చూపించాడండి. నా ప్రియులారా, మరణము తర్వాత ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, నిజమైన మారు మనస్సు పొంది మరి నీటి బాప్తిజం ద్వారా, అలాగే ఆత్మ బాప్తిజం ద్వారా పునరుత్థాన సంబంధమైనటువంటి శక్తివంతుడుగా ఈ లోకంలో బతికి మరి ఈ భూమి మీద తన ప్రయాణాన్ని ముగించడం అనేది మరణం కాదండి. అతను విశ్రాంతిలోకి వెళ్తున్నాడు. కానీ రక్షణ లేని వాడు, రక్షణ అంటే ఏం లేదు, చీకట్లో నుంచి వెలుగులోనికి రావడమే. ఆత్మ చీకట్లో ఉంది, అది వెలిగించబడాల. అది వెలిగించబడ్డమే రక్షణ. అది వెలుగుతే మన మనస్సుకు జ్ఞానం, వెలుగు ప్రకాశవంతమైన వెలుగు మన మనస్సు పొందుకుంటుంది. ఆ మనస్సు శరీరానికి జీవాన్ని ఇస్తుంది. మంచితనం అదే. మరి ఈ స్థితిలో ఇలా వెలిగించబడినటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసి ఈ జీవన ప్రయాణములో తన యాత్రను ముగించుకొని నిద్రలోనికి వెళ్తున్నాడు, విశ్రాంతిలోకి. సమాధి విశ్రాంతిగా మారింది. సమాధి విశ్రాంతిగా మారింది. అది పునరుత్థాన సంబంధమైనటువంటి శరీరం అక్కడ ఉంచబడింది. తిరిగి ఆ శరీరము మహిమకు, మార్పులోకి వస్తుంది. కానీ ఇలాంటి స్థితిలో లేనటువంటి అన్యజనులు కానీ, ఇలాంటి స్థితిలో లేనటువంటి క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు కానీ, మరణం తర్వాత శరీరం పతనమైపోతుంది. అది పునరుత్థాన సంబంధమైన శరీరంగా తిరిగి మార్పులోకి రాదు. ఎందుకంటే ఆ శరీరానికి జీవం లేదు. ఎంత భయంకరమండి, ఎంత దారుణమైన విషయము. సమాజానికి ఇలాంటి అద్భుతమైనటువంటి రెసరక్షన్ గాస్పల్ హ్యాస్ నాట్ రీచ్డ్ సో ఫార్ ప్రాపర్లీ. నేను అన్యజనుల మధ్య ఉంటాను, అన్యజనుల మధ్యనే నేను యేసుక్రీస్తు నామాన్ని వారికి పరిచయం చేశాను. చాలామందికి, కొన్ని వేల మందికి చేశాను. నేను పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్లకు, హైలీ ఇంటలెక్చువల్స్తో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇలాంటి అద్భుతమైన సమాచారాన్ని వాళ్ళకు చెప్తున్నప్పుడు వాళ్ళు చాలామంది చెప్తున్నట్టు మాట అంటే, ఈ విషయాలు మాకు తెలియవండి అని భయపడుతున్నారు. నా ప్రియులారా, నశించిన దానిని వెతకి రక్షించుటకు నేను వచ్చాను అన్నాడు. ఏది నశిస్తుంది? శరీరము చెడుతనముతో నశించిపోతుంది. ఆత్మకు వెలుగు లేక, ఆత్మకు సత్యము యొక్క రుచి లేక, ఆత్మలో మనిషికి జ్ఞానము లేక శరీరము చెడు కార్యములకు అప్పగించబడి బానిసత్వంలో ఉండేది నశించిపోతుంది. ఇలాంటి శరీరాన్ని రక్షించేదానికి ఆయన వచ్చినాడు. ఆత్మకు వెలుగు ఇచ్చేదానికి, చీకట్లో ఉన్న ఆత్మను వెలిగించేదానికి
శరీరాన్ని కూడా పునరుత్థాన సంబంధమైన శరీరముగా మార్పులోకి తీసుకొచ్చి ఆ శరీరం ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలము రక్త మాంసముల చేత పునరుత్థాన సంబంధమైన శరీరముగా జీవిస్తుంది. మరణం తర్వాత అది ఒక దినము ప్రభు రెండవ రాకడలో అది మహిమతత్వంలోకి మార్పులోకి వస్తుంది. చూడండి, ఒక 2,000 రూపాయల నోట్లు చెల్లవు. ఒక 2,000 రూపాయలను మార్పు చేసుకోండి అని చెప్పారనుకోండి, మన దగ్గర ఉన్న 2,000 రూపాయలు జాగ్రత్తగా తీసుకెళ్తేనే కొత్త నోటు ఇస్తాడు. అదే చింపుకొని వెళ్ళామనుకోండి, ఇది చెల్లదండి, ఇలా డ్యామేజ్ చేసుకున్నారు మీరు, ఇది చెల్లదు, మేము తీసుకోమని చెప్పేస్తాం. నా ప్రియులారా, అలాగే ఈ పునరుత్థాన సంబంధమైనటువంటి మహిమ శరీరంలోకి లేయాలంటే, నిత్యత్వంలోకి పోవడానికి ఈ శరీరము పునరుత్థాన సంబంధమైనటువంటి శక్తితో ఈ భూమి మీద జీవించాలి. లేకపోతే అది చెడుతనంతో నశించి అలా పతనమైపోతుంది. లోపల ఉన్నటువంటి మరి శబ్దం, ఆత్మనే శబ్దం, అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఈరోజు మీకు నేను తెలియజేయాలనుకున్నాను ఏమంటే, పునరుత్థాన సంబంధమైనటువంటి సువార్తను ఇంకా మనము ప్రకటించాలా చాలామందికి. ఈరోజు క్రైస్తవం చూస్తూ ఉంటే రోజు రోజుకు ఆత్మీయతలో దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అసలైన సువార్త, పునరుత్థాన సంబంధమైన సువార్త ఇంకా సమాజానికి సరిగా అందలే. ఈరోజు సంఘాలు, సంఘ సేవకులు, విశ్వాసులు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది ఏమంటే, మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఇంకా అన్ని జనులకు రక్షణ సువార్త పాపక్షమాపణ వరకు అందింది, కానీ పునరుత్థాన సంబంధమైనటువంటి సువార్త సరిగా అందలేదు. ఈ సమాజంలో సరిగా పోలేదు. ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క మూడో దినం ఆయన లేచింది నమ్ముతున్నారు, కానీ ప్రతి మనిషి కూడా ఈ విధంగా మరణం తర్వాత లేయాలా అని గొప్ప సత్య సువార్త ఇంకా సరిగా చేరలేదండి. ప్రియులారా, మనమందరం మేలుకుంటాం. ఈరోజు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మనమందరం మేలుకొని ఇలాంటి చక్కటి భావజాలంతో ఇతరులకు మనము బోధించే వారిగా ఉంటాం. అలాగే మనము దైవత్వాన్ని చెప్పడం కాదు, చూపించి మనము తెలియపరచాలి. పౌలు అంటాడు కదా, మీరు దేవుని పత్రికలు అంటాడు, అలాంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి ఒక కొత్త విధానాలు మన సంఘాలకు కావాలి. ఈరోజు కొత్త విధానాలు, కొత్త సంస్కరణలు కావాలి. ఇంకా పాత విధానాలు పెట్టుకొని మనం చేయకూడదు. చాలామందిని నేను చూస్తున్నాను, ఊర్లలో పోయి సువార్తలు ప్రకటిస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. ఆ ఊర్లో నువ్వే తెలియదు, ఎవరికో తెలియదు, నువ్వెవరో కూడా తెలియదు, నీ ఉనికి తెలియదు, ఏం చెప్తావు అక్కడ. గొడవలు తెచ్చుకుంటున్నారు. గొడవల మధ్య ఈరోజు మనం సృష్టించుకుంటున్నాం. వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకేం తెలియదు అన్ని జనులు. మరి వారి దగ్గరికి పోయి మీరు ఇలాంటి ప్రకటించడం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి మనతో గొడవలకు వస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళేదానికి అవకాశం లేదు. అలా కాదండి, స్నేహం చేయాలి. మనం సమాజంతో స్నేహం చేస్తాం. మనమంతా సమాజంతో స్నేహం చేయండి. అధికారులు, క్రైస్తవ అధికారులు లంచాలు తీసుకోవడం మానేయండి. మంచితనంతో బతకండి. ఫస్ట్ ఆశ్చర్యాన్ని గొలుపుతుందండి. ఒక అధికారి లంచం తీసుకోవడంటే అధికారి ఆ చుట్టూ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సమాజము డబ్బు రుచితో బతుకుతుంది. అలాంటి డబ్బు రుచి కలిగినటువంటి పరిస్థితుల మధ్య లంచము తీసుకోకుండా నిజాయితీగా జీవించే అధికారి నిలబడ్డాడంటే ఆ యొక్క డిపార్ట్మెంట్లో అనేకులు క్రీస్తును మహిమపరుస్తారు. ఆ ప్రియులారా, నేను గొప్ప చేసి చెప్పుకోవడం కాదు, కానీ నేను 2008లో రక్షణ పొందుకున్నాక 2011-12 ప్రాంతంలో నేను ఇలాంటి ప్రాక్టీసెస్ అంతా కూడా తగ్గించుకుంటూ వదిలేశాను. దానివల్ల యేసుక్రీస్తు నామానికి ఎంత మహిమకరము వచ్చిందో డిపార్ట్మెంట్లో గత 10-12 సంవత్సరాలుగా నేను సువార్తను ప్రకటించినాను. ఎక్కడ కూడా నాకు ఎవరు కానీ ఆటంకపరచలేదు. ఎందుకంటే మన క్యారెక్టివిటీని మనం చూపించగలిగినామంటే వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. రెండోది, మనం ఆత్మను గురించి చెప్పాలి. వాళ్ళకు మొదట ఆత్మను గురించి చెప్పాలి.
బ్యాక్ ఎండ్లో యేసు ప్రభువుని తీసుకొని రావాలి. మొట్టమొదట ఆత్మను, శరీరమును, మనస్సును గురించి చెప్పాలి. ఆత్మసత్యాలు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆత్మ అంటే దైవత్వం కలిగిన ఆత్మ. నేను వేసే ప్రశ్న ఏమంటే, దైవత్వము కలిగిన దేవుడే ఉన్న ఆత్మ అయితే అది మరి మనిషి ఎందుకు చెడు మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు, అబద్ధం చేస్తుంది ఈ శరీరం అని అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయినారు. అప్పుడు నేను చెప్పాను ఏమంటే, నిజమే, దేవుని స్వాస్థ్యమేనన్నది, కాకపోతే దాంట్లో శక్తి లేదు. దేవుని యొక్క శక్తి లేకపోవడం వల్ల ఈరోజు ఈ శరీరము చెడు చేత బంధించబడింది. అది చీకటి, ఇది చెడుతనం. మనసు అజ్ఞానం నాన్న. ఈరోజు అది వెలిగించబడితే, సత్యం చేత వెలిగించబడితే మనస్సు వెలుగు అంటే జ్ఞానాన్ని ఆపాదించుకుంటుంది. ఆ జ్ఞానము శరీరానికి జీవమవుతుంది బాబు. మరి అది కావాలంటే ఎట్లా సార్ అంటే, అప్పుడు నేను చెప్పినాను, మరణించిన శరీరానికి ప్రాణం పోసేవాడు ఒకటి. ప్రాణానికి ప్రాణం శరీరం, ప్రాణానికి ప్రాణం అంటాం మనం కదా. నీతిమంతుడే చేయాలయా. నీతిమంతుడు ఎవడూ లేడు. మనకు మొదటి మనిషి నుంచే ఈ చెడిపోయినటువంటి ఆత్మీయంగా పతనమైనటువంటి ఆత్మ మనలో ప్రవేశించింది. కాబట్టి దేవాతి దేవుడే ఈ శ్రేష్టమైనటువంటి ఆ లోక కళ్యాణం కోసం పూనుకున్నాడయ్యా. యేసు అనేది శరీరం, ఒక శరీరం అయ్యా యేసు అంటే. ఆ శరీరంలోకి క్రీస్తు అన్న శక్తి రావాలి. రెండు కలిపితే యేసు క్రీస్తు అయింది. ఆయన తిరిగి లేచినాడు కాబట్టి యేసే క్రీస్తు అయినాడు. యేసు క్రీస్తు అంటే ఆయన మతస్థుడు కాదయ్యా, ఆత్మయ, ఆదిశబ్దం అది. ఆ ఆదిశబ్దము శరీరాన్ని తిరిగి ధరించుకునింది. ఆ శరీరానికి యేసు అనే పేరు ఉంది. క్రీస్తు అనేది దీపం, శక్తి గల ఆత్మది. ఆ క్రీస్తు అన్నది ఆయనలో ప్రవేశించింది, యేసుక్రీస్తుగా ఉంది. ఈరోజు యేసుక్రీస్తు నామములోనే మనం ముద్రించబడాలయ్యా. ఆ యేసుక్రీస్తు నామాన్ని మనం వెంబడించినప్పుడు, ఆయన మరణంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆయన మరణం జరిగింది, ఆ మరణములో మనం వెళ్ళి మన చెడుతనాన్ని ఒప్పుకొని ఆ బలిపీఠం దగ్గర మనము మనస్సును చంపినప్పుడు, ఆ బలిపీఠంలో మనము తిరిగి పునరుత్థాన సంబంధమైనటువంటి శక్తివంతుడిగా ఆత్మను పొందుకుంటాం. మనము ఆత్మను పొందుకుంటాం. ఎవరైతే మరణించారో వాళ్ళకి ఆత్మ ఇవ్వబడుతుంది ఆ యొక్క బలిపీఠంలో. అప్పుడు నూతన సృష్టిగా ఆత్మస్వభావంతో మనిషి బతుకుతాడయ్యా. అలా నడుస్తూ ఈ శరీరంతో మనము ఆత్మ సంబంధమైన శరీరంతో నడుస్తూ మరణం లేదయ్యా. ఇంకా మరణం తీసేసుకున్నాం. మనము విశ్రాంతిలోకి వెళ్తాం. ఈ ప్రయాణాన్ని సాధించి తిరిగి ఒక దినము ప్రభు రెండో రాకల్లో ఈ శరీరము మహిమతత్వంలోకి మార్పు తీసుకొచ్చి నిత్య జీవులోకి ప్రవేశించడమే యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల వస్తుంది. మనకు ఆ నామాన్ని నమ్ముకోవడం వల్ల అని చెప్పినప్పుడు అనేకులు ఆశ్చర్యపోయినారు. ప్రియులారా, ఇలాంటి అద్భుతమైనటువంటి స్వార్థను మనం ప్రకటించాలంటే సమాజంతో మనము స్నేహం చేయండి. అందరూ స్నేహం చేయండి. అందరూ సమాజంతో స్నేహం చేయండి. స్నేహం చేసి వాళ్ళు మనల్ని ఇష్టపడాలంటే మనం వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి. ఇరుగు పొరుగు వారిని భోజనాలకు పిలవండి, వాళ్ళకి స్వీట్స్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పండగలకు వెళ్ళి స్వీట్స్ ఇవ్వండి, గిఫ్ట్లు ఇవ్వండి. క్రిస్మస్ రోజున వాళ్ళని పిలవండి, భోజనాలు పెట్టండి. మంచి ఆత్మసత్యాలతో కూడినటువంటి సువార్తను ప్రకటించండి. పౌలు అంటాడు కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. ఎవరు ప్రేమ కలిగి ఉండాలా? వాళ్ళు మన మీద ప్రేమ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడాలి. సర్వీస్. ఆ సర్వీస్ని వాళ్ళు బ్రిటిషర్స్ చేశారు. ఈరోజు సంఘాల్లో డబ్బులు విపరీతంగా వచ్చినాయి, కానీ సర్వీసే లేదు ఎక్కడ కూడా. ఆ సర్వీస్ చేయడం లేదు. కానీ ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా మరి కొట్లాటలు అనే పరిస్థితి వచ్చేసింది. చాలా విచారకరమైన పరిస్థితి ఈరోజు. దయతో మీకు విశ్వాసాలకు చెప్తున్నాను ఏమంటే, మీరు సంఘాలలో సేవకుడి యొక్క టెస్టిమోనీని కూడా చూడండి వెళ్ళేప్పుడు. ఎందుకంటే
అతనికే సాక్ష్యం లేకుంటే మీకేం చెప్తాడండి? మీకేం నేర్పిస్తాడు? ప్రియులారా, ఈరోజు సంఘం అంటే గోడలు కట్టుకొని ఆ లోపల కూర్చొని మాట్లాడుకునేది కాదు. నలుగురు మనుషులు కలిస్తే సంఘం అంతే. ఫెలోషిప్, ఇట్స్ ఎ ఫెలోషిప్ జస్ట్. కాబట్టి రైతు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను, యేసు ప్రభువుని వెంబడించేటువంటి ఆశీర్వాదాలు కాదు, ఉద్యోగాలకు లేదంటే రోగాలకు కాదు, శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలలో సమాధానం ఉంది మనకు, ఆ శ్రమలలోనే ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈ లోకంలో జీవించేటప్పుడు మహా అయితే 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల సమయంలో మరి మనము జీవించే విధానాన్ని బట్టే మనకు నిత్యత్వం అనేది నిర్ణయించబడుతుంది. నువ్వు బాప్తిజం తీసుకొని మారు మనస్సు లేకుండా నీళ్ళలో మునిగి లేయడం వల్ల ఆత్మ యొక్క అభిషేకం నీకు ఉండదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మొదట మనమంతా అధికారులందరూ కూడా నీతి నిజాయితీలు కలిగి బతుకుతాం. ఏం తక్కువైంది? ఈరోజు జీతాలంతా బాగా వస్తున్నాయి, మంచి జీతాలే వస్తున్నాయి అందరికీ. పిల్లల్ని బాగా చదివించుకునే జీతాలు ఉన్నాయి. ఏమవసరమని మన వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఈరోజు హిందువులే, హైందవులు ముస్లిమ్సే చదువుకొని ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మన వాళ్ళు ఆ రోజుల నుంచే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చాలామంది టీచర్స్గా, నర్సెస్గా కదా. మరి ఈరోజు ఏం అవసరమో ఇద్దరు పనిచేసేటప్పుడు చక్కగా జీవించేదానికి ఎంత గొప్ప మహిమకరం. పబ్లిక్ సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ చక్కగా కూర్చొని కాంట్రవర్షియల్ వద్దు, గలాటలు పెట్టుకోవద్దు, పాజిటివ్ థింకింగ్తో ఉండండి. నాకొద్దు, మీరు తీసుకుంటారో తీసుకోండి. ఎంత గొప్పగా ఉంటుంది. మన చుట్టూ నీ యొక్క క్రియలు, నీ యొక్క క్యారెక్టర్ సువార్త చేస్తుందండి. నువ్వేం మళ్ళా చెప్పాల్సిన అవసరం లే, నీ క్యారెక్టరే సువార్త చేస్తుంది. అలాగే ఒక స్త్రీ చక్కగా కుటుంబంలో విధేయత కలిగి భర్తను అనుసరించే విధానము, సహించే గుణము, ప్రేమించే గుణము, సహించే గుణము, క్షమించే గుణము, ఆదరించే గుణంతో ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమంటారు? ఆవిడ ఎంత మంచిదండి అని మగవాళ్ళంతా పొగుడుతారు కదా. ఇది చాలండి, ఈ రెండు చాలు. చెడు వ్యసనాలంతా వదిలేద్దాం క్రైస్తవులుగా. మనం తాగుడు, వ్యభిచారాలు కూడా చేస్తున్నారు. ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి ఏమంటే పేర్లు పెట్టుకుంటారండి. పేర్లు పెట్టుకుంటారు వీళ్ళు, డేవిడ్ అని. అలా పేర్లు కూడా అవసరం లేదండి. ఇప్పుడు యూదుల పేర్లు అవన్నీ యూదుల పేర్లు. యూదులే ప్రభువును అంగీకరించాలే. ఆ పేర్లు మనకెందుకు? భారతదేశంలో మన పేర్లు మనం పెట్టుకుంటాము, మంచి పేర్లు, మన పేర్లు మనకుంటాయి. ఆ పేర్లను బట్టి కూడా వాడు తాగేసి తిరుగుతూ ఉంటే క్రీస్తునామాన్ని దూషించే పరిస్థితికి తీసుకొస్తుంది. సంఘాలలో చూస్తే సెక్రటరీ అనేది, ప్రెసిడెంట్ అనేది, డబ్బులు కొట్టేసేది, కొట్లాడుకునేది. ఏమిటండి ఇదంతా? చెప్పుకోవడానికి అవమానంగా, సిగ్గుగా లేదు మనకు? అన్ని చోట్ల ఉంటుంది ఇది. హిందువుల్లో కూడా ఉంది, ముస్లింస్లో ఉందండి. ఒక క్రైస్తవుడు అన్నాడు నాతో. ఈ మాట చెప్పేదానికి అతనికి సిగ్గుగా లేదేమో, నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేస్తారయ్యా, అది తప్పనే కదా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు చేస్తారయ్యా, అది తప్పని మాట్లాడినప్పుడు ఏది రైటు? వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏముంది? ఇంకా మనం ప్రభువుని నమ్ముకొని వచ్చినాము, యేసుక్రీస్తు నామం దగ్గరికి వచ్చినాము. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు వేరే విధంగా ఉన్నారు, వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. ఇంకా నీకు నాకు ఏం భేదం ఉంది? అలాంటప్పుడు ఏముంది ఇంకా మాట్లాడేది? ఈరోజు అనేక చోట్ల గొడవలు వస్తున్నాయంటే సాక్ష్యాలు లేకుండా యేసు ప్రభువుని గురించి చెప్పడము. రెండోది, ఆత్మసత్యాలు చెప్పకుండా మతపరమైనటువంటి బోధలు చేస్తున్నారు. యేసు ప్రభుని మొట్టమొదట ఆత్మసత్యాలు మనం ప్రకటిస్తాం, స్పిరిచువాలిటీ అది. దాని బ్యాక్ ఎండ్లో యేసు ప్రభువును మనం తీసుకొస్తాం, వాళ్ళే చెప్తారు. ఇంకా మరి ఇది చెప్పాలంటే నీకు టెస్టిమనీ ఉండాలా, ఊరికే కాదు. నా ప్రియులారా,
ఇది ఒక అడ్వైజబిలిటీగా నేను ఇస్తున్నటువంటి మెసేజ్. దయతో సోషల్గా కల్చర్గా ఉండండి, అందరూ బాగా కలవండి, సమాజంతో బాగా మనసు విప్పి మాట్లాడండి, తోటి విశ్వాసాన్ని గౌరవించండి, ప్రవర్తించండి మంచిగా. తెలియని వాళ్ళ దగ్గరికి పోయి బ్రదరు అట్లాంటి మాటలు మాట్లాడద్దండి, సార్ అని మాట్లాడండి. వాళ్ళు ఒప్పుకోరు అదంతా. ఎవరే బ్రదర్ అంటాడు, అంతే కదా, ఏం అవసరం అదంతా మనకు. చక్కగా మాట్లాడండి, విధేయతగా మాట్లాడండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ముఖ్యంగా ఎలా అప్రోచ్ కావాలా ఒకరిని, ఒక పర్సన్ని ఎట్లా అప్రోచ్ కావాలా, ఆ పర్సన్ ఎవరు, ఏ విధంగా ఉన్నాడు, ఆ పర్సన్ ఎట్లా అప్రోచ్ కావాలి మనం అనే మేనర్స్ కూడా మనకు తెలియాలి. ఈరోజు చాలా కౌన్సిలింగ్ జరగాలండి. ఈరోజు వాక్యం కాదు, మన ప్రవర్తన నియమాల మీద సంఘాల్లో చాలా కౌన్సిలింగ్ జరగాలి ఫస్ట్. ఆ స్థితి ఉంది ఈరోజు. ప్రియులారా, మనం ఇలాంటి పరిస్థితులలో ఇలాగే కొనసాగితే అంతరించిపోతుందండి క్రిస్టియానిటీ. ఈరోజు బ్రిటిషర్స్ ఆ రోజు 18-19 శతాబ్దాలు మనం తీసుకున్నామంటే 71% ఉన్నటువంటి క్రిస్టియానిటీ పాపులేషన్ వరల్డ్లో ఈరోజు మీరు గూగుల్ టైప్ చేసి చూడండి, 31%కి వచ్చేసి 31%కి వచ్చేసి. ఎంత అవమానకరమైన పరిస్థితి. ఈవెన్ యూకే లండన్లో చూడండి, అక్కడే యాక్చువల్గా బేస్, బ్రిటిషర్స్ నుంచి బేస్ ఈ ప్రపంచానికంత రక్షణ సువార్త ఆయన మరణం గురించి వినిపింది. యేసు ప్రభు నామం ప్రపంచానికంతా తెలియబడింది. అలాంటి ప్రశస్తమైన సేవ చేశారు వాళ్ళు, త్యాగభరితమైన సేవ, ప్రేమభరితమైన సేవను చేశారు. ఈరోజు అక్కడే చర్చెస్ అంతా మూసేసి బార్లు, రెస్టారెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే తరం మారి తరంలో వాళ్ళకు ఆ రక్షణ రుచి గురించి తెలియదు, ఆత్మసత్యాలు తెలియవు, సాక్ష్యాలు లేక, సేవకుల దగ్గర సాక్ష్యాలు లేక, విశ్వాసుల దగ్గర సాక్ష్యాలు లేక తరంలో ఉన్నటువంటి బిడ్డలు రుచిని పొందుకోలేక ఇలాంటి ఒక దుర్బలమైన పరిస్థితికి క్రిస్టియానిటీ లాగబడుతుంది మన వల్ల. ఈరోజు ఈ సత్యాన్ని మనమంతా గ్రహించాలా. మనం దేవునికి మహిమకరంగా ఈ సమాజంలో జీవించి అనేకుల్ని రక్షణ మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత మనకుంది. సో ఆ సంకల్పంలో మనమందరం ముందుకు సాగాలని ఈరోజు మీకందరికీ నేను ఈ శ్రేష్టమైనటువంటి మెసేజ్ ద్వారా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.